కోసం ఎర్రైనా అవుతా సరైనా అవుతా కోసం. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా, ఈ విధంగా మనకు ఫ్రెండ్షిప్ ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో మీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉంటే సో ఆ బెస్ట్ ఫ్రెండ్తో ఫొటోస్ని ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ విధంగా వీడియో చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. ఫస్ట్గా మీరు ఈ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రీవ్యూలో వీడియో చూసారు కదా, దాన్ని నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో దానికంటే ముందు మనం క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసే ముందు VPN కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏదైనా ఒక VPNని కనెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను ప్రోటాన్ VPNని కనెక్ట్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మన వీడియో. సో ఇప్పుడు ఈ వీడియో మనం ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనకు ఫోటో పార్ట్ ఉంటుందో ఆ ఫోటో పార్ట్ వరకు మనం ఇక్కడ తీసుకురావాలి. ఇక్కడ సో ఇక్కడ వరకు అనమాట. ఓకే, సో మనకు ఇక్కడ వరకు వీడియోని తీసుకురావాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు స్ప్లిట్ చేసుకోవాలి. ఇక్కడ స్ప్లిట్ చేసుకొని మనకు ఈ విధంగా వస్తుంది. ఈ పార్ట్ మీద క్లిక్ చేసుకొని కింద మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ కింద. ఓకే, ఇక్కడ. ఓకే, సో ఈ ఏదైతే ఫోటో పార్ట్ ఉంటుందో ఈ ఫోటో పార్ట్ నుంచి సాంగ్ని మనం సపరేట్ చేసుకోవాలి. అండ్ ఈ ఫోటో పార్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఫోటో పార్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకు రీప్లేస్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రీప్లేస్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి మీ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను నా ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నేను ఈ విధంగా నా ఫోటోని రీప్లేస్ చేసుకున్నాను. ఓకే, ఈ విధంగా అనమాట. ఈ విధంగా రీప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో రెండింటికి మధ్యలో. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ సింపుల్గా ఈ ట్రాంబల్ ట్రాన్సాక్షన్ ఏదైనా ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సేక్ కానీ జూమ్ లాగా ఉండే ట్రాన్సాక్షన్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. దెన్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకురావాలి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి కింద మనకి ఇక్కడ టర్మినల్ స్ట్రోబ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. అండ్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని ఇక్కడ వరకు తీసుకురావాలన్నమాట ఈ విధంగా. సో మనకు ఈ వీడియో అనేది ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఈజీగా మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. అంతే.